సో, ఈ వీడియోలో మనం ఆహ్, తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ రివ్యూ చేద్దాం ఎలా ఉందో. సో, ఒక సింపుల్ వర్క్‌కెళ్దాం. సపోజ్ ఒక పిటిషన్ మీరు పెట్టారనుకోండి. అంటే నార్మల్‌గా అక్కడికెళ్ళి మీరు ఒక కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఒక పిటిషన్ ఇస్తారు. నంబర్ ఇస్తారు. సో, ఇక్కడ ఆన్‌లైన్‌లో కూడా ఇస్తున్నారు లాడ్జ్ పిటిషన్ అని చెప్పి. చూద్దాం ముందైతే లాగిన్ అడుగుతుంది. ఓకే. నా దగ్గరైతే ఆల్రెడీ ఒక పిటిషన్ ఉంది. సో, దానిదేమైతదో చూద్దాం. చెక్ పిటిషన్ స్టేటస్. దీనికి కూడా లాగిన్ అడుగుతుంది. ఓకే. సరే లాగిన్ చేద్దాం. ఇంకేం చేద్దాం. అండ్ ఇక్కడ అన్ని నంబర్స్ కూడా ఉన్నాయి మీకు చూస్తే. తిరుగుతానే ఉంది అప్పటినుంచి. చూద్దాం ఎంతసేపటికొస్తదో. సో, నేను యాక్చువల్లీ డయల్ 100 కూడా కాల్ చేశాను. ఇది ఆన్‌లైన్‌లో పని చేయట్లేదని చెప్పాను. బట్ వాళ్ళు నో రెస్పాన్స్ తర్వాత. స్టేషన్‌లో పిటిషన్ ఉంది. తర్వాత నో ఫాలో అప్స్ అనమాట. సో, ఆన్‌లైన్ ఏమైనా వర్క్ అయితదేమో చూద్దాం. సో, నెట్ అయితే స్లో ఏం లేదు. వెబ్‌సైటే స్లో ఉన్నట్టుంది. ఇంకా లోడ్ అవుతూనే ఉంది. ఇంక ఫ్లిప్‌కార్ట్ అంతా ఒక సెకండ్‌లో ఓపెన్ అయిపోయి. అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చాలా మెల్లగా లోడ్ అవుతుంది. ఎమర్జెన్సీ అంత ఎమర్జెన్సీ ఏం కాదని. ఓకే. ఓకే. సో, ఇక్కడ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. మన దగ్గర యాస్ యూజువల్ లేదు కాబట్టి విల్ ట్రై టు క్రియేట్ అన్ అకౌంట్. కాపీరైట్స్ 2020వే ఉన్నాయి ఇంకా. అప్డేట్ చేయలేదా? ఇక్కడ టైం కూడా కనపడుతుంది. ఎంత టైం తీసుకొని లోడ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఇంకా డేటాబేస్ నుంచి లోడ్ అవ్వలేదు. యువర్ విజిటర్ నంబర్ నల్. గోస్ట్ విజిటర్. అండ్ మీన్‌వైల్ ఇక్కడ కొన్ని చెక్ చేశాననమాట. సో, సైబరాబాద్ పోలీస్ ఉంది. ఒకవేళ మీకేమన్నా ఇష్యూస్ ఉంటే మెయిల్‌లో చేయాలనుకుంటే ఇక్కడి నుంచి చేయొచ్చు కనుక్కోవడానికి ఆర్ దిస్ నంబర్స్. సో, ఇవన్నీ డివిజన్స్ ఎక్కడెక్కడొస్తాయని. ఇక్కడ అమీన్‌పూర్ వస్తుంది. సో, అమీన్‌పూర్‌కైతే ఇది పీఎస్ఐడీ అనమాట. ఇవన్నీ సైబరాబాద్ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి పోలీస్ దాంట్లో. చూద్దాం దీనికి రెస్పాన్స్ ఏమిస్తారో. ఇది పెట్టి పంపిద్దాం వాళ్ళకి. ఏం రెస్పాన్స్ వస్తదో చూద్దాం మనం అసలు. అండ్ ఇది హైదరాబాద్, తెలంగాణ పోలీస్. సో, డైరెక్ట్‌గా దేనికి సంబంధించినుంటే వాళ్ళకి పెట్టొచ్చు. సీసీలో పెట్టండి బెటర్. ఒకేళ మీ స్టేషన్‌లో ఏం రెలెవెంట్‌గా రాకపోతే, ఇది కాదంటే ఆర్‌టీఏ ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అని. వాళ్ళలో అడగొచ్చు. మీ కంప్లెయింట్స్ ఏమైనా తీసుకోకపోతావని. అదెలానో నెక్స్ట్ చూద్దాం. ముందైతే వెబ్‌సైట్ చూద్దాం. ఇంకా వస్తూనే ఉంది. సో, నార్మల్‌గా డిజిటల్ గురించి చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇస్తానే ఉంటారు. అవి ఇవి అని చెప్పి. కానీ దీనికి ఇంకా బడ్జెట్స్ కూడా చాలా ఉన్నాయి. వెబ్‌సైట్ మాత్రం చాలా స్లో ఉంది. సర్వర్ కెపాసిటీ అవన్నీ కూడా బ్యాండ్‌విడ్త్ అన్నీ ఎక్కువనే ఉండుండాలిగా ఐడియల్లీ. ఓకే. మొత్తానికి సమ్ ఏదో వచ్చింది. సరే ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఆ మొబైల్ నంబర్ కూడా యాక్సెప్ట్ చేశారనుకుంటా. ఫేక్ నంబర్ అని.
ఓకే. ఇక్కడ ఎంటర్ చేయడానికైతే బెటర్‌గానే ఇచ్చారు. సెలెక్ట్ చేసాం. ఓకే. సిటీ హైదరాబాద్. సంగారెడ్డి కిందొస్తదంట ఇది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే యాక్చువల్లీ అమీన్పూర్ ఇవన్నీ సంగారెడ్డి కింద వచ్చింది. నా కంప్లెయింట్ నెంబర్‌లో ఎస్‌జీడీ అని వచ్చింది 60 సంగారెడ్డి కంప్లెయింట్ నెంబర్ అమీన్పూర్‌కి. ఇక్కడేమో కనిపియట్లేదు గానీ పీఎస్ సంగారెడ్డి కింద పీఎస్‌లో అమీన్పూర్ లేనే లేదు. ఏమన్నా రాంగ్ చూసామా మనం? కరెక్టే కదా! నాట్ ష్యూర్ ఏ బైఫర్కేషన్. అండ్ ఇంకోటి ఇక్కడ 100 కాల్ చేసినా కూడా కొద్దిసేపేమో వాళ్ళు ఇది అమీన్పూర్ అంటారు. కొద్దిసేపేమో వాళ్ళు ఇది పటాన్ చెరువు కింద వస్తారంటారు. సో, నాట్ ష్యూర్. వాళ్ళకైనా లాగిన్ ఐడీస్ అవన్నీ సారీ అక్కడ ట్రాక్ అవుతారు కదా లొకేషన్. దాన్ని బట్టి చూసుకోవచ్చు కదా! ఏమని పెడదాం? టెస్ట్ 231 @123. ఇప్పుడు ఇంకేం వాలిడేషన్స్ వస్తాయో చూద్దాం. సెక్యూరిటీ క్వెషన్స్ కెనాట్ బి సేమ్. ఓకే. గుడ్. ఈ వాలిడేషన్ పెట్టారు. ఓకే. సో, యాక్చువల్లీ ఇక్కడి దాకా ఎందుకు రాశానంటే ఇది రాసిన తర్వాత అకౌంట్ క్రియేట్ అవ్వట్లేదు నిన్న మొన్న అంతా. ఈరోజు ఏమైతారో చూద్దాం. పేజ్ అంతా ఇలా రిఫ్రెష్ అయ్యి బ్లాంక్ అయిపోతుంది చూసారా? అసలు ఎర్రర్ రాలేదు, ఏం రాలేదు. మళ్ళీ వన్స్ రీట్రై చేద్దాం. అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్ కూడా రావట్లేదు. ఇంతకుముందు ఫిల్అప్ చేసిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ రావడానికి. ఓన్లీ ఇది ఎలాగో వచ్చింది. తెలీదు ఎందుకు వచ్చిందో అది మాత్రం. ఇష్టం ఉన్న వాల్యూస్కి డిఫాల్ట్ అయిపోయింది. సంగారెడ్డి పెట్టాం కదా, మళ్ళీ కింద వాల్యూస్ అని చేంజ్ అయిపోయాయంటే ఐ డోంట్ నో. This is a reminder. Alexa, stop. Test 1, 2, 3. Testing @1, 2, 3. సో మీకు యాక్చువల్లీ ఫాస్ట్‌లో ఉంటుంది వీడియో. మీకు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది. ఇది కాంట్ బి రీచ్డ్. టైమ్డ్ అవుట్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్ చేసి చూద్దాం. కనెక్షన్ వాజ్ రీసెట్ అంట. సో బ్యాక్ నొక్కితే ఇది వస్తుంది అన్నమాట ప్రతిసారి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ రావు మళ్ళీ. లాగిన్ ఫామ్‌కి కూడా రాదు. సో డైరెక్ట్ హోమ్ పేజ్‌కి మాత్రమే రీడైరెక్ట్ అవుతుంది.
ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా! సో, రేటింగ్ ఆఫ్ 6, 5. సో, దీంట్లో సమ్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్. సో, వన్ ఈస్ అ మెయిల్ బౌన్సింగ్ బ్యాక్. సో, ఇప్పుడు చూడండి ఈ మెయిల్ నాట్ ఫౌండ్ అంట డైరెక్ట్. డొమైనే దొరకట్లేదంట. ఇక్కడ మాత్రం మన తెలంగాణ పోలీస్ దాంట్లో ఇది ఇచ్చారు. సో, ఇది అఫీషియలో కాదో తెలీదు మరి ఇవన్నీ ఇచ్చారు. అసలు ఇది మొత్తానికి ఈ డొమైనే వాలిడ్ కాదంటే ఇవన్నీ లాంగ్ అయ్యుంటాయి. నాట్ షూర్ ఆన్ దిస్ నంబర్స్ ఆల్సో. తెలంగాణ ప్రభుత్వం ఫేక్ అయితే కాదుగా ఇది. డిజిటల్ ఇండియా. ఓకే. డిజిటల్. థ్యాంక్ యూ.